మెదక్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతను నట్టిట్ట ముంచాయి. చేగుంట మండలం మక్కరాజపేట, కన్యారం, రాంపూర్, గొల్లపల్లి, సోమ్లాతండ గ్రామాల్లో కురిసిన వడగండ్ల వానకు వందలాది ఎకరాల్లో వరి పంట నేలమట్టమైంది. చేతికొచ్చిన పంట కళ్ల ముందే నాశనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అటు నష్టపోయిన అన్నదాతలకు భరోసా ఇచ్చేందుకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇక రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే పంట నష్టం అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటు బీఆర్ఎస్ హయాంలో అకాల వర్షాలకు పంట నష్టపోతే వెంటనే ఆదుకున్నారని, కానీ రేవంత్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులు మరి చేగుంట మండలంలో అదేవిధంగా నార్సింగ్ మండలంలో మరి దుఃఖ సాగరంలో మరి ఈరోజు రైతులు అకాల వడగండ్ల వర్షానికి మరి పూర్తిగా మరి నిర్వీర్యం అయిపోయింది. కనీసము ఆ కోత కూళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు. చాలా బాధాకరం. మరి 6 నెలలు కష్టపడి పంట పండించుకోవడానికి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టుకొని ఇలా చాలా మంది కౌలు రైతులు ఉన్నారు. పాపం హైదరాబాద్లో ఉన్న ఎవరైతే పట్టాదారులు ఉన్నారో కౌలు తీసుకొని ఒక్కొక్కరు 5 ఎకరాలు, 6 ఎకరాలు, 10 ఎకరాలు, 30 ఎకరాల వాళ్ళు కూడా చాలా మంది మరి ఈ 4-5 గ్రామాలు పూర్తిగా నష్టపరిహారం మరి ప్రభుత్వము తొందరగా పరిష్కారం చేసి ఎకరానికి 15,000 రూపాయలు తక్కువ 15,000 రూపాయలు మాకు ఎకరానికి నష్టపరిహారం చెల్లించవలసిందిగా మరి ఒక నియోజకవర్గ తరఫున మా రైతుల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మరి ప్రభుత్వం తొందరగా స్పందించి మరి గణాంకాలు తీసి మరి రైతులు ఏదైతే నష్టపోయినరో ఈ చేగుంట మండలంలో 6 గ్రామాలు, నార్సింగ్ మండలంలో మరి 3 గ్రామాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. నయా పైసా కూడా కోతలకు కూడా మరి కోయడానికి కూడా మరి డబ్బులు వృధా అయ్యే పరిస్థితిలో ఉన్నది. తగలబెట్టడం తప్ప, గడ్డి తగలబెట్టడం తప్ప ఒక ఇత్తు కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. 100% పూర్తిగా మరి ఈ పంట నష్టమైంది. తప్పకుండా ప్రతి ఎకరానికి మరి త్వరలోనే ప్రభుత్వము స్పందించి ఈ పేద రైతులు మరి ఈ ప్రాంతంలో రైతులు పూర్తిగా మరి పంట మీదనే ఆధారపడి ఉన్నాం. దీనికి ఖచ్చితంగా నష్టపరిహారము ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ మీరు ఆలస్యం అయితే మళ్ళీ ఇప్పుడు వర్షాకాలానికి కూడా మరి వారికి చాలా పెట్టుబడి సాయం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దయచేసి మా రైతుల తరఫున ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మరి నేను డిమాండ్ చేస్తున్నా. ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా.